కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఈవేళ తెల్లవారుజాము చోటు చేసుకున్న ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సును బైక్ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండడంతో తేరుకున్న లేపు బస్సు దగ్ధమైంది. బస్సులో 43 మంది ప్రయాణికులున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ వివరాల ప్రకారం బస్సులో మొత్తం 43 మంది ఉన్నారని చెప్పారు. అందులో 41 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు, 41 మంది ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. వీరిలో 10 మంది మహిళలు. ఇప్పటివరకు బస్సులో నుంచి 19 మృతదేహాలు ఫోరెన్సిక్ బృందం వెలికితీసింది. వీరి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. సురక్షితంగా ఉన్న 19 మందిని గుర్తించామని, వీరిలో పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. హైదరాబాద్ నుంచి రాత్రి 10:30 గంటలకు బయలుదేరిన బస్సు తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో చిన్నటేకూరు సమీపంలో బైక్ ఢీకొట్టింది. బైక్ పూర్తిగా బస్సు కిందకు వెళ్లిపోయిందని కర్నూలు కలెక్టర్ సిరి తెలిపారు. ఢీకొట్టిన వెంటనే మంటలు చెలరేగి క్రమంగా బస్సు మొత్తానికి వ్యాపించాయి. డీజిల్ ట్యాంక్ దెబ్బతినకపోయినా ముందు భాగంలో మంటలు తీవ్రంగా చెలరేగినట్లు డీఐజీ తెలిపారు. బస్సును ఢీకొన్న పల్సర్ బైక్ కర్నూలు ప్రధాన నగర్కు చెందిన శంకర్దని, ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. బైకు ఢీకొట్టిన తర్వాత బస్సు దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లినట్లు తెలిపారు.